హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ లక్ష్యం. లక్ష్యం అంటే ప్రతి ఒక్కరి జీవితానికి లక్ష్యం అనేది కంపల్సరీ ఉండాలి. లక్ష్యం పెట్టుకోవాల్సిన జీవితాల అందరికీ కూడా లక్ష్యం గొప్పగా ఉండాలి. మనం ఆలోచిస్తుంటాం, ఏమేమో చేస్తుంటాం. ఒక్కొక్కసారి కళలు ఎలా అంటే ఒక గొప్ప స్థాయికి ఎదగలరా, అందరికంటే గొప్పగా ఉండాలా, గొప్పగా బ్రతకాలా అని ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయాలు ఇవన్నీ. ఆలోచించే విషయాల్లో కూడా మనం ఒక లక్ష్యం ఎంచుకోవాలి. లక్ష్యం ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దానికి చేసే పనులు కూడా జీవితంలో అంతే ముఖ్యం. లక్ష్యం గొప్పగా ఊహించుకొని మనం చిన్న చిన్న పనులు ఏదో సాదాసీదాగా బయట గాలి తిరుగుళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు విని అట్లా పోదాంరా ఇట్లా పోదాంరా అని మనం వెళ్ళామంటే ఎవరు లక్ష్యం అనేది చేరుకోలేరు. లక్ష్యం గొప్పగా ఉండాలా. లక్ష్యం పైన నడవాలనే కసి పట్టుదల ప్రతి ఒక్కరికి ఉంటేనే ఆ లక్ష్యానికి రీచ్ కాగలం. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామంటే ఇంకా దాంట్లో మనం నడుస్తున్నప్పుడు ఎన్నెన్నో ఆటుపోట్లు ఆటంకులు మనం చెప్పుకోలేనివి కూడా మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటాయి. లక్ష్యం క్లారిటీగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏవి వచ్చినా కూడా ఎదుర్కొనే సత్తా మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటూ జీవితంలో ఎదుగుతేనే లక్ష్యం రీచ్ కాగలం. లక్ష్యంలో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఎవరు ఏది చెప్పినా వినకుండా నీ మనసు నీకు చెప్పినట్టు విని దాన్ని ఆచరణలో పెట్టడమే గొప్ప లక్ష్యం అవుతుంది. అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా లక్ష్యంలో ముందుకు వెళ్ళాలంటే మనం ముందు తీసుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఏంటంటే పక్కన ఎవరు ఏది చెప్తున్నారు కాదు, నీ మనసు నీకేం చెప్తుంది, నువ్వు ఏం చేయాలి అనే విషయాలపైన నీకు క్లారిటీ కరెక్ట్గా ఉంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఏ దానికి నువ్వు వాళ్ళు చెప్పింది వినడం అవన్నీ చేయవు. నీకంటూ ఒక క్లారిటీ ఉంటే ఎప్పటికైనా ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం పెట్టుకొని చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. లక్ష్యం లేకుండా ఎవరు సాదాసీదిగా సక్సెస్ కాలేదు. లక్ష్యం ప్రతి ఒక్కరు కళలు గొప్పగా కనండి. కన్న తర్వాత కూడా దానికి చేసే హార్డ్ వర్క్ చాలా చాలా చేయాలి. మనం కనడం అందరూ కంటారు, కానీ కొందరే చేస్తారు, కొందరే సాధిస్తారు. అందరూ కంటారు కళలు కనడం తప్పు కాదు. దాని కళలు కన్న తర్వాత చేసే హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరి జీవితానికి ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనేది జీవితంలో ఎప్పుడు పెట్టుకోవద్దండి. మీరు నమ్మిన దానిపైనే వర్క్ చేయండి. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. మీ లోపల ఒక మనసు అనేది మీకు ఒకటి చెప్తుంటుంది, ఇది చేస్తే నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. మనలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ జీవితంలో ప్రతి ఒక్కరు గడ్డకు తీస్తేనే పైకి ఎదగలుగుతాం. మొహమాటం అవి ఇవి పెట్టుకోవద్దండి. నాకు కూడా ఫస్ట్లో మొహమాటం ఉండింది. ఇప్పుడు ఏదో ఒకటి మనం కాన్ఫిడెన్స్గా నాకు ఇది రివ్యూ కూడా చేయాలని లేదు. కానీ అంతెందుకు బిగ్ బాస్ షో అని చూసి కళ్యాణ్ ఏ విధంగా జీవితంలో పైకి వచ్చినాడు దాన్ని చూసిన తర్వాత నాకు కూడా ఏదో ఒకటి చేయాలా, గొప్పగా ఉండాలా అంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని చూడాలా. మనం నేర్చుకుంటేనే మన జీవితాలు కూడా గొప్పగా అవుతాయనే దానికి నిదర్శనం ఒక కళ్యాణ్ బిగ్ బాస్ షో నుంచి బాగా పర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటేనే మనం కూడా ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. లక్ష్యం ప్రతి ఒక్కరు పెట్టుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్.